ఆల్రెడీ అభినందించదగ్గది ఏంటంటే ప్రజలకు కూడా చట్టాల మీద నమ్మకం, న్యాయస్థానాల మీద నమ్మకం ఏర్పడడానికి ఈ యొక్క కేసులో, ఈ వైద్యురాలి కేసులో దాదాపుగా 162 రోజుల్లోనే 120 మంది సాక్షులను విచారించి అనంతరం శిక్ష విధించడానికి ఈ రోజు నిర్ధారించడం జరిగింది. అయితే దాంట్లో సంజయ్ రాయ్ చెప్పేది ఏంటంటే, నన్ను దీంట్లో ఇరికించారు, నేను ప్రధాన పాత్రధారుని కాదు అని చెప్పేసి మొదట్లో ఒప్పుకున్నాడు. తర్వాత విచారణ సమయంలో వచ్చేటప్పటికి తాను దీంతో సంబంధం లేనట్టుగా మాట్లాడాడు. ఏదేమైనప్పుడు కూడా శిక్ష విధించేటప్పుడు న్యాయమూర్తి చాలా స్పష్టంగా అడుగుతారు, నీ మీద నేర నిరూపణ అయింది, నీవేమైనా చెప్పుకోగలవా అనే అవకాశం ఇస్తారు. ఆ చెప్పుకోగలవా అనే అవకాశం ఇచ్చినప్పుడు సంజయ్ రాయ్ ఏం చెప్పాడంటే, నాకు ఉరిశిక్ష వేయకండి, ఎందుకంటే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, అంతకుముందు ఐపీసీ, ఈ సంఘటన కొత్త చట్టం వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి అంతకుముందు అయితే 376 ఎదురు, 302 ఎదురు, కానీ ఇక్కడ ఏంటంటే 64, 66 అండ్ 103 బిఎన్ఎస్ కింద జీవిత ఖైదు వేయచ్చు సెక్షన్ లోనే ఉంది. ఎప్పుడైతే జీవిత ఖైదు కనుక ఉరిశిక్ష కూడా వేయచ్చు, కానీ ఉరిశిక్ష వేయొద్దు, నాకు మిగిలిన శిక్షలు వేయండి అని చెప్పేసి అభ్యర్థించిన తర్వాత న్యాయస్థానం కూడా ఉరిశిక్ష వేయకుండా జీవిత ఖైదు విధిస్తూ, జీవిత ఖైదు జీవించినంత కాలం, ఇంతకుముందు మామూలుగా జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలకి ఏదో ఒక సచ్చీల్డ్ అనో అదనో ఇదనో వాళ్ళు విడుదల చేసే పరిస్థితి ఉంది. కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు. అతను జీవించి ఉన్నంత కాలం జైలు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, దేశంలోనో రాష్ట్రంలోనో ఆయా రాష్ట్రాల బాధ్యత ఏంటంటే ప్రతి మనిషి యొక్క జీవించే హక్కుని వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా 17 లక్షల ఎంతో రూపాయలు నష్టపరిహారం కింద వాళ్ళ కుటుంబాన్ని ఇవ్వాలని చెప్పారు. అయితే వాళ్ళ తల్లిదండ్రుల వాదన ఎంతగా వేరుగా ఉంది. ఇతను ఒక్కడే కాదు నా కుమార్తెను చంపింది, ఇంకా చాలా మంది సామూహికంగా అత్యాచారం చేసి చంపారనేది తల్లిదండ్రులు, ఆ మృతురాలు యొక్క డాక్టర్ యొక్క తల్లిదండ్రులు చెప్పేటువంటి వాదన. కానీ ఎందుకో ఇన్వెస్టిగేషన్ ఆ దిశలో జరిగి దానికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి అందించలేకపోయింది. దాంతో వాళ్ళ తల్లిదండ్రులు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీని వెనకాల సంజయ్ రాయ్ కాదు ఇంకా కొంతమంది ఉన్నారని ఆరోపించడం, ఇంకోవైపు సంజయ్ రాయ్ కూడా నన్ను ఇరికించారనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? చేసుకుంటే ఏ రకంగా ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇప్పటి వరకు దిగువ స్థాయి కోర్టు ఉన్నటువంటి ఆధారాల బేస్ ప్రాతిపదికగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం జీవిత ఖైదు జీవించి ఉన్నంత వరకు వేశారు. అలాగనే పెనాల్టీ కూడా ఒక 50,000 రూపాయలు వేశారు. అలాగనే నష్టపరిహారం కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వం వాళ్ళ రక్షణ కల్పించవలసిన ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వానికి కూడా నష్టపరిహారం వాళ్ళ కుటుంబానికి ఇమ్మని చెప్పారు. కానీ ముద్దాయికి ఇక్కడ ఏంటంటే 2 వాదనలు వస్తూ ఉన్నాయి, 2 వాదనలు కలుస్తున్నాయి. ముద్దాయి వాదనలు అలానే కుటుంబ సభ్యుల యొక్క వాదనలు 2 దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. ఎంచేదంటే కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్తున్నారు, ఇతను ఒక్కడి వల్ల కాదది, ఇతను ఒక్కడు చేసినది కాదు, అంత బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసే పరిస్థితి ఒక్కళ్ళతో సాధ్యం కాదు, ఇది ఒక సామూహిక అత్యాచారం చేసి నా కుమార్తెను చంపారనేది మృతురాలి యొక్క డాక్టర్ యొక్క తల్లిదండ్రుల యొక్క వాదన. ఇంతకు ముందు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళ వాదన అది. అలానే ఆ రోజు ఉద్యమం జరిగింది, డాక్టర్ల ఉద్యమం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమం కానీ, దేశవ్యాప్తంగా డాక్టర్లు జరిగిన ఉద్యమం కానీ, వాళ్ళు కూడా దీని వెనక ఉన్నటువంటి కుట్రకోణం వేరు, దీంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంది, వాళ్ళ యొక్క ప్రోత్సాహం కూడా ఉంది, కొంతమంది యొక్క ప్రోత్సాహం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ సూపరింటెండెంట్ మీద కూడా అనుమానం వ్యక్తం చేసిన సంఘటన మనం చూసాం.
కాబట్టి అటువంటి ఆరోపణలు తల్లిదండ్రులు చేస్తున్నారు, ప్రజలు చేశారు, ఉద్యమకారులు చేశారు. ఈ రోజున అదే అంశాన్ని సంజయ్ రాయ్ చెప్తా ఉన్నాడు. ఎస్, నన్ను పావుగా వాడారు, నేను చేయలేదు అనే వాదన చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా వాళ్ళు లేరు, వీళ్ళు ఒక్కలే ఉన్నారని వచ్చింది. కాబట్టి ఆ దిశలో విచారణలో లోపాలు ఏమైనా ఉన్నాయో దాని మీద కూడా మరి న్యాయస్థానం పూర్తి తీర్పు వస్తే గానీ మనకు తెలియదు. ఏదేమైనప్పుడు కూడాను ముద్దాయికి